నేడు భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండవ టీ20 మ్యాచ్ చండీగఢ్ లోని మొహాలీలో జరగనుంది. భారత జట్టు మొదటి టీ20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను 101 పరుగుల భారీ తేడాతో ఓడించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. దీంతో రెండో టీ20లో కూడా గెలిచి సూర్యసేన 2-0 ఆధిక్యంలో నిలవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లో తిరిగి విజయం సాధించాలని చూస్తుంది. ఇకపోతే ఈ మ్యాచ్ కి సంబంధించి పిచ్చి, టాస్, వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకుందాం. మొహాలీలో మహారాజా యాదవ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7 గంటలకి ఈ రెండో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ లో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 10 టీ20 మ్యాచ్లు జరిగాయి. ఇందులో భారత్ 6 మ్యాచ్లు గెలిస్తే దక్షిణాఫ్రికా 4 మ్యాచ్లు గెలిచింది. అయితే గత 5 మ్యాచ్ల్లో భారత జట్టు 4 గెలిస్తే దక్షిణాఫ్రికా 1 మాత్రమే గెలిచింది. ఇక మొహాలీలోని మల్లాన్పూర్ లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇప్పటి వరకు 2 వన్డేలు మాత్రమే జరిగాయి. ఇక్కడ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ జరగలేదు. అయితే వన్డేల్లో మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ సులభంగా అనిపించింది. అయితే ఐపీఎల్ టోర్నమెంట్ లో ఈ మైదానంలో 6 మ్యాచ్లు జరిగాయి. సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 170 పరుగులైతే రెండవ ఇన్నింగ్స్ స్కోరు 154 పరుగులుగా నిలిచింది. అంటే ఈ మైదానంలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం ప్రయోజకరం. గత మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 59 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. ఇక అదే ఫామ్ ను ఈ మ్యాచ్ లో కూడా హార్దిక్ పాండ్యా కొనసాగిస్తే టీమిండియాకు విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాగే అతనికి తోడు అభిషేక్ శర్మ ఓపెనింగ్ లో చెలరేగిపోతే మాత్రం మ్యాచ్ వార్ వన్ సైడ్ గా మారే అవకాశం కూడా ఉంది. తన సొంత స్టేట్ లో జరుగుతున్నందున అభిషేక్ శర్మ చెలరేగిపోయే అవకాశం ఉంది. ఇక బౌలర్లో దక్షిణాఫ్రికాలో లుంగి ఎంగిడి కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే టీమిండియాలో హర్షదీప్ సింగ్ మాత్రం గత మ్యాచ్ లో 2 వికెట్లు తీయగా ఇప్పుడు తన సొంత మైదానంలో చెలరేగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు భారత బౌలర్లు దక్షిణాఫ్రికా కంటే కూడా చాలా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నారు. మొదటి మ్యాచ్ మాదిరిగానే ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా అదే ప్రదర్శనను పునరావృతం చేయొచ్చు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ పేలవమైన ఫామ్ టీమిండియాకు ఆందోళన కలిగించే అంశం. వీరిద్దరు ఫామ్ లోకి వస్తే టీమిండియాకు ఇక తిరిగే ఉండదు. మొత్తానికైతే ఈ మ్యాచ్ లో టాస్ ఎంతో కీలకంగా మారనుంది. చేజింగ్ కు డేంజర్ గా ఉండే ఈ పిచ్చి తొలుత బ్యాటింగ్ చేయడమే ఉత్తమం. గత ఐపీఎల్ ఇన్నింగ్స్ లో ఇందుకు నిదర్శనం. మొత్తానికైతే ఈ పిచ్చి రిపోర్ట్ తో రెండు జట్లలోనూ టెన్షనే. టాస్ ఎవరు గెలుస్తారా అనే దానిపై విజయ అవకాశాలు మెండుగా ఉంటాయి.